లేదు వాళ్ళు తప్పులు చేసినా అనుకోకుండా జరిగినా అనుకోకుండానో ఒక వ్యక్తి తప్పు చేస్తాడు, ఆ చేసిన అతను మళ్ళీ తిరిగి ఆలోచించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచించిన మాత్రం తప్పనిసరిగా దాని మీద యాక్షన్ ఉంటుంది సార్. కృష్ణమోహన్ ఇటు అటు 2 సార్లు తిరిగిండు. ఏమైంది? మన కృష్ణమోహన్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఇంపుడు గంట మాస ఎందుకంటున్నానంటే ఈ ముగ్గురి మీద వేటు పడతాను చూస్తున్నారు సార్. జనరల్ గా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లగాళ్ళు తప్పు చేస్తే పెద్దోని కొట్టారు, మొదలు చిన్నోని కొడతారు దెబ్బ కొట్ట వీడు చూసి వాడు భయపడతారండి. ఇప్పుడు ఏమైంది? అనం నాగేందరు ఈ ముగ్గురి మీద పిటిషన్ వేసి మిగతా 7 మంది వేయలే, ఇంకా పిటిషన్ వేయలే. టెక్నికల్ కారణాలతో మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందరి మీద వేట్ వేయాల్సిన తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీ మీద టిఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంచి మన వాళ్ళని గెలిపించుకున్న వాళ్ళ దాంట్లో మరీ మోటుగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని అంటాము. మిగతా కొంచెం చెప్పేసి అనుకుంటాము. తప్పేముంది? దాంట్లో ఏదో బుద్ధత్వం పెట్టి చూసి అట్లా కొట్టి ఇట్లా చేసి అని చెప్పేసి అనాల్సిన పక్కన పెడితే ఈ ముగ్గురిని కూడా మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు? తీసుకుంటాం సార్, ఖచ్చితంగా తీసుకుంటాం. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తీసుకుంటాము. దానికి ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ క్రాస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు చిన్నోని పెద్దోళ్ళు సెట్ అవుతారు. సో ఇప్పుడు ఈ ముగ్గురు పైన యాక్షన్ తీసుకుంటే ఏ తీర్పు ఎట్లా వచ్చినా గానీ ఆ 7 మళ్ళీ వస్తారన్నది మీ ఆలోచన. ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని బుజ్జగించాలి, ఎవరిని మందలించి తీసుకురావాలి, లేదా ఒక్కొక్కళ్ళకంటే ఎవరు సెట్ అవుతారు, ఎవరు సెట్ గారు అన్ని పార్టీలో బయటకు చెప్పే కొన్ని ఉంటాయి, బయటకు చెప్పని మీరు బుజ్జగిస్తున్నారు అన్న ధోరణి అయితే కనిపించలేదు. వాళ్ళే అనుభవిస్తారు, వాళ్ళే వస్తారులే చూద్దాం అన్న ధోరణి ఒకటి కనిపిస్తుంది. నేను అంటుంది ఎవరిని ఎట్లా డీల్ చేయాలనో అట్లా డీల్ చేసే ఆలోచన అధిష్టానం చేస్తుంది. దాని ప్రకారంగా నడుస్తుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే రోజే వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్. కాదు అది దాన్ని చెప్పడానికి కూడా కొంచెం ఆలోచన ఉండాలి. చేయలేకపోతున్నారు అని అంటున్నారు. అవును సార్, మేము చేయలేము, మా పార్టీ చేయలేదు సార్, చెయ్యలేదు. యాజ్ పర్ ప్రొసీజర్ డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో స్పీకర్ గారు అనుసరించాల్సిన విధానం అనుసరించిందా లేదా చెప్పండి. అది ఏ పార్టీ అయినా సరే. నేనేమంటున్నానంటే స్పీకర్ పోస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఒకటి, టిఆర్ఎస్ పార్టీలో ఒకటి ఉండదు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరేం చేశారన్నది కూడా పాయింట్ వస్తుంది ఇక్కడ. మీరు అప్పుడు ఎంకరేజ్ చేశారు కదా. మేమేమంటున్నాము అంటే మేము చేస్తే రైట్, మేము చేస్తే చేయదలుచుకున్నారా? చేయదలుచుకోవడానికే మీరు అధికారంలోకి వచ్చినరా? ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు, లేకపోతే రాళ్లతో కొట్టించడాలు, 3 పోలీస్ స్టేషన్లు దాటిన దాకా అరికెపుడి గాంధీకి ఏం అనకుండా పోవడాలు అంటే ఇదే రాజకీయమా మీది? ఇదే కాంగ్రెస్ పార్టీ రాజకీయమా? ఇదే కాంగ్రెస్ పార్టీ రాజకీయం అయితే రేపేం జరుగుతుందో చెప్పండి. పార్టీ ఒకటే ఉంటుందా అధికారంలోకి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శాశ్వతం కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ శాశ్వతం కాదు కదా. అధికారము ఈ రోజు వాళ్ళు ఉండొచ్చు, రేపు మేము ఉండొచ్చు, ఎల్లుండి వాళ్ళు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. నేను అదంటలేను. అంటే ఇదే రాజకీయాలు, ఇదే రౌడీ రాజకీయాలు, గుండాగిరి రాజకీయాలు, ఇదే రౌడీ రాజకీయాలు, ఇదే గుండాగిరి రాజకీయాలు ఇదే కొనసాగాలన్న తెలంగాణలో అటువంటి రౌడీ రాజకీయం చేద్దామా? చేయడానికి అవకాశం ఉందా? చూడండి సార్, ఇన్ని రాళ్లు, ఇంత పెద్ద రాళ్లు తీసుకొచ్చి కౌశిరెడ్డి ఇంటి మీద కొడతారు సార్. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాదు, తెలంగాణ ఆంధ్ర కంటే ముందు ఒక రౌడీ రాజకీయం, గుండా రాజకీయం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఈ 10 ఏళ్లలో ఎమ్మెల్యే ఇంటి మీద రాజేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయదు, 7 ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ చేయదు. చేయకపోవడానికి కారణం ఏంటంటే సస్పెండ్ చేస్తే వాళ్ళు ఇండిపెండెంట్ మెంబర్లు అవుతారు. ఇండిపెండెంట్ మెంబర్లు అంటే కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయి అనుబంధంగా ఉంటుంది. మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. అది అక్కడ ఉన్న రహస్యం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆగిందంటే సార్ ఇట్లా జరిగింది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినాము. కోర్టు ఒక సూచన చేసింది. ఆ సూచన ప్రకారము ప్రాక్టీస్ కావాలి. ఆయన అన్నట్టు మిగతా మీరు సస్పెండ్ చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ అవుతారు, ఫ్రీగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఉంటారు. బట్ ఇప్పుడు పిఎస్సి చైర్మన్ విషయంలో సస్పెండ్ చేయడానికి పూర్తి
అనుకూలత కనిపిస్తోంది, అనుకూలత కనిపిస్తోంది. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే మీ పార్టీల చిత్తశుద్ధి ఏందనేది తెలుస్తుంది. మేము బహిష్కరణ చేయాలా, సస్పెండ్ చేయాలా, ఒక పార్టీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. మా స్ట్రాటజీ మాకుంటది, మాకు ఒక వ్యూహం ఉంటది, ఎత్తుగడ ఉంటది. ఆ ఎత్తుగడ వ్యూహాలను బట్టి మేము ముందుకెళ్తాం. రేపు రాబోయే రాజకీయాల్ని వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గూండా రాజకీయంగా లేదా రౌడీ రాజ్యంగా మార్చదలుచుకుందా కాంగ్రెస్ పార్టీ?